హాయ్. ఈరోజు వచ్చేదనేసి మనము ఫార్మ్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాము. ఫార్మ్ ఎలిమెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఎందుకు యూజ్ చేస్తాము? దాని గురించి కంప్లీట్ ట్యుటోరియల్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇంకా లాస్ట్ దాకా ఈ ఫార్మ్‌కి సంబంధించినటువంటి ఈ సీరీస్‌ని ఫస్ట్ ఇంకా లాస్ట్ దాకా మొత్తం టోటల్‌గా చూడండి. మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఈ ఫార్మ్ ఎలిమెంట్స్‌లో వచ్చిందనేసి ఏముంటుందిరా అంటే ఒకటొచ్చిందని 2 ఇన్‌పుట్ ఉంటుంది. ఇంకోటొచ్చిందనేమో అట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. ఈ ఫార్మ్ ఎలిమెంట్‌లో. మనము ఫార్మ్ ఎలిమెంట్ ఓపెన్ చేసినాంరా అంటే క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడొచ్చిందనేమి ఇన్‌పుట్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనకు ఒక అప్లికేషన్ ఉందనుకోండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికెళ్ళినా కూడా కానీ, లేదా ఎక్కడైనా కాలేజ్‌కెళ్ళినా, స్కూల్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా కానీ, ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారు చూసారా? అప్లికేషన్ ఫార్మ్‌లో ఏముంటుంది? నేమ్ ఉంటుంది, అడ్రెస్ ఉంటుంది, టెలిఫోన్ నంబరు, మొబైల్ నంబరు. సో, ఇలా ఉంటాయి చూసారా? అలాంటి ఫార్మ్‌ని మనం ఇక్కడ ఏం చేస్తాము? క్రియేట్ చేస్తామనమాట. క్రియేట్ చేసిందని వాలిడేట్ చేసి చూద్దాము. ఎలా పనిచేస్తుంది? ఏమి అనేసి. మనం ఏ వెబ్‌సైట్ క్రియేట్ చేసినా కాంటాక్ట్ ఫార్మ్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా మన వెబ్‌సైట్‌లోకొచ్చినటువంటి యూజరు మన దగ్గర డేటా తీసుకుంటున్నాడనుకోండి. అది ఫార్మ్‌లోనే ఉంటుందనమాట. ఎగ్జాంపుల్‌కొచ్చిందనేసి మీరు కామర్స్ ఇప్పుడు మనకు తెలిసిందేమి అమెజాన్ అనుకోండి. అమెజాన్ వెబ్‌సైట్‌లోకి మనం పోతానంగానే మనం ఏం చేస్తాము? మొబైల్ నంబర్ అడుగుతాడు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ అడుగుతాడు. నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతాడు. నెక్స్ట్ యూజర్ నేమ్ అడుగుతాడు. ఇవంతా ఏమి ఫార్మ్. మనం ఏం చేస్తున్నాము? ఒక అప్లికేషన్ ఫార్మ్‌ని మనం వేరే చోటకెళ్తే ఎలాగైతే మన అప్లికేషన్ ఫార్మ్ నింపుతామో, అదే విధంగా ఇక్కడ ఈ అమెజానోడు కూడా ఏం చేస్తున్నాడు? మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్‌ని వాడు ఏం చేస్తున్నాడు? ఫార్మ్‌లో మన దగ్గర ఉన్నటువంటి డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాడన్నమాట. అది ఎలా క్రియేట్ చేయాలా? అది ఏమి అనేది ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్‌గా చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఫార్మ్ ఎలిమెంట్ హెచ్‌టీఎంఎల్ యూజ్డ్ టు కలెక్ట్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్ ఇన్‌పుట్. అంటే మన వెబ్‌సైట్‌లోకొచ్చినటువంటి యూజరు ఏమేమి ఫిలప్ చేస్తున్నాడో, ఆ ఫిలప్ చేసినటువంటి డేటాని మనము కలెక్ట్ చేసుకుంటామనమాట ఈ ఫార్మ్ ఎలిమెంట్ ద్వారా. అర్థమైందా? ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు నేను కామర్స్ అమెజాన్ అనేసి ఎగ్జాంపుల్ చెప్పానో, అలాగే ఇక్కడ యూజర్‌లు మన వెబ్‌సైట్‌లోకొచ్చి ఇప్పుడు సపోజ్ నేనిక్కడ ఏదైనా ఒక కాంటాక్ట్ ఫార్మ్ ఉందనుకోండి. అక్కడ పోయి నేను డీటెయిల్స్ నింపుతాను. లేదా మీరు ఫేస్‌బుక్‌లో చూడండి డీటెయిల్స్ అడుగుతుంది. ఈమెయిలు, అడ్రెస్సు. సో, అంటే ఇవంతా ఒక ఫార్మ్ అనమాట. ఓకేనా? అదే ఇక్కడిచ్చాడు. ఇట్ డిఫైన్స్ ఏ ఏరియా ఆన్ వెబ్ పేజ్ దట్ క్యాన్ కంటైన్ వేరియస్ ఫార్మ్ ఎలిమెంట్స్ సచ్ యాస్ టెక్స్ట్ ఫీల్డ్, పాస్వర్డ్ బాక్సెస్, చెక్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకు అంటే ఇప్పుడు సపోజు టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. అక్కడ నీ పేరని ఉంటుంది. ఇంకో చోట వచ్చిందంటే డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. అక్కడ డేట్ ఉంటుంది. ఇంకో చోట వచ్చిందనేసి టెక్స్ట్ అడ్రెస్ అనేసి ఉంటుంది. కొంత పెద్ద బాక్స్‌గా ఉంటుంది. సో, అవంతా ఎలా మనము ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో మనం ఎలా చేయొచ్చు అనేది దాని గురించి ఈ వీడియో పూర్తిగా ఉంటుందన్నమాట. ఫార్మ్‌నొచ్చిందనేసి మామూలుగా మనం ఈ విధంగా చేస్తామన్నమాట. ఫార్మ్ ఎలిమెంట్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఫార్మ్ ఎలిమెంట్‌ని క్లోజ్ చేస్తాము. ఆ ఫార్మ్ మధ్యలో మనం రాసేటువంటి దీన్నే మనం ఇక్కడ ఏమంటాము ఇన్‌పుట్ అంటే యూజర్ దగ్గర మనము కలెక్ట్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు ఈ ఫార్మ్ కంప్లీట్‌గా చూసినారంటే మీకొక పిక్చర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చూసిందని వదిలేసినారంటే మీకెప్పటికీ అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది కదా! ఫార్మ్ గురించి. ఈ ఫార్మ్‌లో వచ్చిందనేసి ఫార్మ్ ఎలిమెంట్‌లో వచ్చిందనేసి ఏముంటది 2 ఉంటాయన్నమాట. ఒకటొచ్చిందని యాక్షన్ అట్రిబ్యూట్, వచ్చిందనేసి మెథడ్ అట్రిబ్యూట్. ఈ రెండే యూజ్ చేస్తామన్నమాట మనము ఆహ్, ఫార్మ్ ఎలిమెంట్‌లో. ఓకేనా? ఈ 2 మాత్రమే యాక్షన్ ఇంకోటొచ్చిందనేసేమి మెథడ్. దాని గురించి ఏమనేది తెలుసుకుందాం. యాక్షన్ అట్రిబ్యూట్ ఈస్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ ఫార్మ్ ఎలిమెంట్. ఇట్స్ వాల్యూ స్పెసిఫైస్ ద యూఆర్ఎల్ ఆఫ్ ది పేజ్ ఆన్ ది సర్వర్ దట్ విల్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫార్మ్ వెన్ ఇట్ ఈస్ సబ్మిటెడ్. అంటే ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఏమని చెప్పినాను అమెజాన్‌లోకి పోయిందనేసి మనము ఫస్ట్ లాగిన్ అవ్వడానికంటే ముందు అక్కడేం డీటెయిల్స్ అడుగుతుంది కదా! ఏమని యూజర్ నేము, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ నెక్స్ట్ నీ నేము, అడ్రెస్ అవంతా ఏదో అడ్రెస్ అడుగుతుంది డీటెయిల్స్ నువ్వు నింపుతావు. ఓకే. నువ్వు నింపినప్పుడు అక్కడ నువ్వు సబ్మిట్ అని చేస్తావు. ఆ సబ్మిట్ చేసినప్పుడు అదేం చేస్తుందిరా అంటే ఈ యాక్షన్ అనే అట్రిబ్యూట్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇప్పుడు సపోజ్ నేమ్ అనుకోండి, నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ అనుకోండి, నెక్స్ట్ ఇంకోటి ఫోన్ నంబర్ అనుకోండి. ఈ మూడిటిని వాల్యూస్‌ని ఏం చేస్తున్నారంటే ఈ యాక్షన్ అట్రిబ్యూట్‌లో మనం ఏం చేస్తాంరా అంటే యూజర్ వచ్చిందనేసి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు వేరే చోటకి పోయే విధంగా. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇక్కడ చూడండి. ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ ఇచ్చాడు. నెక్స్ట్ యాక్షన్ ఈక్వల్స్ టు హెచ్‌టీఎంఎల్ ఫార్మ్ సబ్మిట్. అంటే ఇక్కడ ఇది ఫార్మ్ సబ్మిట్ ఇచ్చాడు. అలా కాకుండా ఇక్కడ చూడండి. ఫార్మ్ యాక్షన్ అనేసి ఇక్కడేమిచ్చాడు ప్రాసెస్ ఫార్మ్ పీహెచ్‌పీ అనేసి అది కూడా ఒక పీహెచ్‌పీ ఫైల్ అన్నమాట. అంటే ఇక్కడ యూజర్ ఎప్పుడైతే సబ్మిట్ అనేసి ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ టైప్ చేస్తున్నాను నా పేరు. నేను ఎప్పుడైతే ఇక్కడ సబ్మిట్ చేస్తానో, సబ్మిట్ చేసిన తర్వాత అది చూడండి ఎక్కడికి పోతుందో. ఇక్కడ చూడండి ఎందుకొచ్చింది ఇక్కడ ప్రాసెస్ ఫార్మ్ డాట్ పీహెచ్‌పీ అనేసొచ్చింది చూసారా? అంటే యూజర్ నేనిక్కడ సబ్మిట్ చేస్తానంగానే ఇక్కడికొచ్చింది. ఇదొచ్చింది చూసారా? ప్రాసెస్ ఫార్మ్ డాట్ పీహెచ్‌పీ. ఆటోమేటిక్‌గా అదేం చేస్తుంది? ఆ యాక్షన్‌ని అదే నేనిప్పుడు మీకు ఎగ్జాంపుల్ చేసి చూపెడతాను మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు నేనిక్కడేం చేస్తన్నాను? రమేష్ అని పెట్టింది నేను సబ్మిట్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడేమొచ్చింది? ప్రాసెస్ డాట్ పీహెచ్‌పీ అనే నేమ్ ఈక్వల్స్ టు రమేష్ అనేసొచ్చింది చూసారా? అంటే నేనిక్కడ క్లిక్ చేస్తానంగానే నేనిక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తానంగానే అదేం చేస్తుంది? ఈ యాక్షన్‌లో మనం ఇచ్చినటువంటి ఈ వెబ్ పేజ్ అదేమైనా ఉండొచ్చు. అది నువ్వు ఇక్కడ సర్వర్ పీహెచ్‌పీ అని ఉంది. అలా కాకుండా ఒక హెచ్‌టీఎంఎల్ అయినా ఉండొచ్చు. లేదా ఏదైనా ఉండొచ్చు. ఎందుకు ఈ యాక్షన్ బటన్ ద్వారా ఈ యాక్షన్‌లో మనం ఇచ్చినటువంటి యూఆర్ఎల్‌ని ఇక్కడ మనం సబ్మిట్ చేస్తానంగానే అది ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది? ఇక్కడ నేను ఇప్పుడు టైప్ చేసినాను గదా! ఇప్పుడు నేనిక్కడ టైప్ చేసిన వెంటనే నాకిక్కడేమొచ్చింది చూడండి. నేమ్ ఈక్వల్స్ టు అనేసి ఏమొచ్చింది? రమేష్ అనేసొచ్చింది. అర్థమైందా? అంటే నేనిక్కడ ఇంకో కాలమ్ ఏదన్నా తీసుకున్నాననుకోండి అది గూడా వస్తుంది. అర్థమవుతుందా? అది అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ మీకు ఇంకోటి చూపెడతాను.
కంట్రోల్ సి నేను పేస్ట్ చేసినాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను ఇంకోటొచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను నేమ్ గదా! నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నంబర్ అని పెడతాను. ఓకే. మొబైల్ నంబర్. నేనిప్పుడు ఇక్కడ ఏం చేశాను రమేష్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను మొబైల్ నంబర్. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఈ 2 ఐటెమ్స్ మనకు యూఆర్ఎల్‌లో వస్తాయి. ఇక్కడొచ్చిందా? నేమ్ ఈక్వల్స్ టు రమేష్, నేమ్ ఈక్వల్స్ టు ఈ నంబర్ వచ్చిందా? అంటే దీన్ని బట్టి మనకేమవుతుందంటే ఈ యాక్షన్‌లో ఉన్నటువంటి మనము యాక్షన్ అన్నమాట. అంటే మనం ఈ ఫార్మ్‌ని మనం సబ్మిట్ చేసిన వెంటనే ఈ ఈ దీంట్లో ఉన్నటువంటి డేటాను తీసుకొని ఆ యూఆర్ఎల్‌కి పంపిస్తుందన్నమాట ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ యాక్షన్ అనేది లేకపోతే ఈ ఫార్మ్‌కి వాల్యూ లేదు. ఈ ఫార్మ్ అనేది పనిచేయదన్నమాట. అంటే ఇఫ్ యాక్షన్ అట్రిబ్యూట్ ఈస్ అంటే మనం యాక్షన్ అట్రిబ్యూట్ గాని మనం యూజ్ చేయకపోతే ద ఫార్మ్ విల్ బిహేవ్ యాస్ దో యాక్షన్ వేర్ సెట్ టు ది కరెంట్ పేజ్. అంటే ఇక్కడ నేను చూపెట్టాను కదా! ఇప్పుడు ఫార్మ్ యాక్షన్ అట్రిబ్యూట్ అనేది గాని లేకపోతే ఇక్కడ ఏమవుతుంది? ఆ కరెంట్ పేజ్‌కే చూపెడుతుందన్నమాట. ఇప్పుడు చూడండి నేను సబ్మిట్ చేస్తానంగానే ఎక్కడికొస్తుంది? ఆ డిఫాల్ట్ పేజ్ వచ్చేసింది. అంటే ఈ పేజ్‌ని మొత్తం మళ్ళీ అది చూపెడుతుందన్నమాట. అర్థమవుతుందా? అంటే దానికి అర్థం ఇక్కడ ఫార్మ్ అట్రిబ్యూట్ గాని యాక్షన్ అట్రిబ్యూట్ గాని లేకపోతే అది కరెంట్ పేజ్‌నే చూపెడుతుంది. సమ్ బ్రౌజర్స్ మైట్ ఆల్సో సపోర్ట్ ఎ మెయిల్ టు యూఆర్ఎల్ విచ్ క్యాన్ ఈమెయిల్ ద ఫార్మ్ రిజల్ట్స్ టు స్పెసిఫైడ్ ఈమెయిల్ అడ్రెస్. అంటే మనము ఇక్కడ యాక్షన్‌లో వచ్చిందనేసి ఇక్కడ మెయిల్ టు అనేసి పెట్టినాంరా అంటే ఆటోమేటిక్‌గా ఆ మెయిల్‌కి కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తదన్నమాట. ఆ మెయిల్‌కి ఆటోమేటిక్‌గా దీంట్లో మన ఫార్మ్‌లో ఫిలప్ చేసినటువంటి ఈ డేటాని మొత్తాన్ని దానికి పంపిస్తుందన్నమాట. అర్థమైందా? అది దానికి అర్థము. ఇప్పుడు యాక్షన్ అట్రిబ్యూట్ అనేది కంపల్సరీ ఉండాలా, మనము ఆ ఫార్మ్‌లో ఉన్నటువంటి డేటాని కలెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు యాక్షన్ అర్థమైంది గదా! ఫార్మ్ ఎలిమెంట్ అంటే ఏమర్థమైంది? యాక్షన్ అంటే అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ మెథడ్. ఈ మెథడ్ అట్రిబ్యూట్ వచ్చిందనేసి 2 రకాలుగా ఉంటుంది. ఒకటొచ్చిందనేసి పోస్ట్, ఒకటొచ్చిందనేసి గెట్. ఆ పోస్ట్‌కి, గెట్‌కి ఏం డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మన కంపైలర్‌లో వేస్తాను. మీకు బాగా అర్థమవుతుంది ఏమనేది. మీకు అర్థం అవ్వడం కోసం నేను చెప్తున్నాను ఇక్కడ. మెథడ్ ఈక్వల్స్ టు ఏమన్నారు? గెట్ అన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్ అని పెడతాను. ఎందుకంటే మీకు వాల్యూస్ చూపెట్టడానికి. ఇది కంపైలర్ కాబట్టి మీ కంపైలర్‌లో ఇది చూపెట్టదు. ఓకేనా? నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? రన్ కోడ్ చేస్తున్నాను. రన్ కోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ రమేష్ అని నింపుతాను. ఇక్కడ చూడండి. ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు రమేష్ వచ్చింది కదా! దీన్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు గెట్ కాడ నేనేం చేస్తాను? ఇప్పుడు పోస్ట్ అని పెడతాను. సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ప్రాసెస్ ఫార్మ్ డాట్ పీఎచ్‌పీ అనేసొచ్చింది. కానీ ఇక్కడ మనకేమి ఏం రాలేదు. నేమ్ అనేది రాలేదు. అదే నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు మీకు ఇక్కడేమి గెట్ అని పోస్ట్ అని పెట్టాను. నెక్స్ట్ గెట్ అని పెడతాను. ఇది చూడండి మీకు ఇంకోసారి ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇప్పుడు గెట్ అని పెట్టాను కదా! ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ రమేష్ అనేసి టైప్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు రమేష్ అనేసి వచ్చింది. చూసారా? ఎందుకంటే పోస్ట్ అనేదేమి సెక్యూరిటీ పర్పస్ కోసం. కానీ ఇక్కడ గెట్ అనేదేమి సెక్యూరిటీ లీక్. సపోజ్ నేను ఇక్కడ రమేష్ అనే చోట ఇప్పుడు నా పాస్వర్డ్ అనుకోండి. ఇక్కడ నేనేం చేస్తాను పాస్వర్డ్ అనుకోండి. సపోజ్ ఇక్కడ ఇన్‌పుట్ నేమ్ ఈక్వల్స్ టు నేనేం పెట్టాను, ఇక్కడ నేమ్ అని పెట్టారు కదా! నేనేం చేస్తాను, ఇక్కడ పాస్వర్డ్ అని పెడతాను. ఓకే. ఇక్కడ పాస్వర్డ్ అని నేను పెట్టినప్పుడు నీకు తెలీదు గదా! ఇక్కడ మనకు యూజర్ ఇంటర్‌ఫేసు. నీకు దీంట్లో ఏముంది ఏమనేసి నీకు తెలీదు. సో, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు పాస్వర్డ్ టైప్ చేస్తావు. ఇప్పుడు సపోజ్ ఇదే అనుకోండి నా పాస్వర్డ్. నేను ఇక్కడ సబ్మిట్ చేస్తానంగానే ఇక్కడ ఏమవుతుంది గెట్ అనేసి ఇక్కడ కొడతానంగానే నాకు ఇక్కడ పాస్వర్డ్ అనేసి ఏమొస్తుంది ఇక్కడ తెలిసిపోతుంది. ఓకేనా? ఇక్కడ పాస్వర్డ్ అనేసి ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ ఉంది గదా! ఇక్కడ నేనేం పెడతాను నేమ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని పెడతాను. ఓకే. పాస్వర్డ్ అని పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను ఏదో ఒకటి నేను ఇక్కడ సంథింగ్ ఇది నేను సబ్మిట్ చేస్తానికి నాకు ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ చూడండి పాస్వర్డ్ అనేసి నాకు ఇక్కడ తెలుస్తాంది. అదే నేను ఇక్కడ ఏం చేస్తాను పోస్ట్ అని పెట్టినానురా అంటే ఇక్కడ నాకు పాస్వర్డ్ అనేది ఏమి తెలీదు. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు అంటే ఇక్కడ తెలుస్తాందా? ఇక్కడ వచ్చిందా? ఇక్కడ తెలీదన్నమాట. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది? గెట్ అనేది మనకు గెట్ ద్వారా గూడా మనం తీసుకోవచ్చు. పోస్ట్ మెథడ్ ద్వారా గూడా మనం ఏం చేయొచ్చు వాల్యూస్‌ని తీసుకోవచ్చు. ఫార్మ్‌లో ఉన్నటువంటి వాల్యూస్‌ని మనం తీసుకుంటాము. కానీ దీనికి ఏం డిఫరెంట్ అంటే ఇప్పుడు ఆ వాల్యూని గూడా ఏం చేస్తుంది యూఆర్ఎల్‌లో ఇస్తుంది గెట్ మెథడ్‌లో. ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపెట్టాను కదా! కానీ పోస్ట్ మెథడ్‌లో ఆ వాల్యూస్‌ని యూఆర్ఎల్‌లో ఇవ్వదన్నమాట. దానివల్ల యూజ్ ఏమవుతుందంటే ఈజీగా ట్రాక్ చేయలేమన్నమాట. ఇప్పుడు ఇక్కడ నాకు పాస్వర్డ్ ఇవంతా నాకు ఇక్కడ తెలుస్తాంది అంటే అప్పుడు దాన్ని ఈజీగా నేను క్రాక్ చేసేదానికి అంటే హ్యాకర్స్ ఈ విధంగా దీన్ని ఏం చేయొచ్చు ఈజీగా హ్యాక్ చేసిందనేసి చేసుకునే విధంగా ఈజీగా హ్యాక్ అవ్వడానికి లేదా ఏదైనా స్టోరీ చేయడానికి, దొంగతనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అర్థమైందా? ఎందుకు గెట్ అనేది ఇక్కడ వెన్ యూజింగ్ గెట్ మెథడ్ ద ఫార్మ్ డేటా ఈస్ యాడెడ్ టు ద యూఆర్ఎల్ స్పెసిఫైడ్ బై ద యాక్షన్ అట్రిబ్యూట్ క్రియేటింగ్ ఎ క్వెరీ స్ట్రింగ్. అర్థమైంది కదా! అంటే యూఆర్ఎల్‌లో అది ఆటోమేటిక్‌గా వాల్యూస్‌ని తీసుకుంటుంది. నేమ్ ఈక్వల్స్ టు లేదా పాస్వర్డ్ ఈక్వల్స్ టు లేదా వేరే నువ్వు ఇంకేదైనా ఇచ్చినావంటే అది అనేసి. అర్థమైందా? దిస్ మెథడ్ ఈస్ సూటబుల్ ఫర్ షార్ట్ కీ వాల్యూ పెయిర్స్ సచ్ యాస్ సెర్చ్ బాక్సెస్. హౌఎవర్ ఇట్ హాస్ ఎ size limitation on the amount of the data that can be sent. Form data sent with the get method is also visible in the URL. అంటే దీనికి సైజ్ లిమిట్ కూడా ఉంది. ఇప్పుడు మీకు ఒకటి అర్థమైంది. మనం ఇక్కడ ఇచ్చినటువంటి డేటా అనేది యూఆర్ఎల్‌లో కూడా వస్తుంది అనేసి.
పోస్ట్ మెథడ్‌లో వస్తుందా? రాదు. దీంట్లో ఏముంది అమౌంట్ సైజ్ లిమిట్ అనేది దీంట్లో ఉంది. కానీ మనకు పోస్ట్ మెథడ్‌లో ఉందా? లేదు. ఇది వచ్చిందని ఎందుకు యూజ్ చేస్తామంటే కొంత పర్టిక్యులర్‌గా సెర్చ్ అలాంటివుంటాయి చూసావా? సెర్చ్ టర్మ్ అనేసి. మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు దాని ద్వారా మన వెబ్‌సైట్ లీక్ అవ్వడానికి ఇప్పుడు నేను పాస్వర్డ్ కొట్టినాననుకోండి, నా పాస్వర్డ్‌ని ఎవరైనా దొంగతనం చేయడానికి ఈ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అటువంటి టైంలో మనం గెట్ మెథడ్‌ని యూజ్ చేయమనమాట. ఇప్పుడు సపోజ్ ఏదైనా డేటా ఎక్కువుందనుకోండి, ఒక 10 కాలమ్స్, 20 కాలమ్స్ అలా ఉందనుకోండి, అప్పుడు ఈ గెట్ మెథడ్‌ని యూజ్ చేయము. ఎందుకనంటే అక్కడ డేటా అనేది ఏమవుతుంది, ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ సైజ్ లిమిటేషన్ ఉంది కాబట్టి మనము ఈ గెట్ మెథడ్‌ని యూజ్ చేయము. కానీ ఇక్కడ పోస్ట్ మెథడ్‌ని యూజ్ చేయొచ్చా అంటే ఇక్కడ పోస్ట్ మెథడ్‌ని మనం యూజ్ చేయొచ్చు. యూజర్స్ టు అప్‌లోడ్ ఎ ఫైల్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ కంటైన్స్ సెన్సిటివ్ డేటా. ఇది ప్రొటెక్ట్ చేస్తుందనమాట. ఈ పోస్ట్ మెథడ్‌లో ఈ యూజర్స్‌ని ఈ డేటాను తీసుకోవడానికి ఈ మన పోస్ట్ మెథడ్‌ని ఎక్కువగా యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా! ఎందుకంటే ఇది లార్జ్ డేటాకి ఒకటి గెట్ మెథడ్‌లో యూఆర్ఎల్‌లో దాని డేటా వస్తుంది. పోస్ట్ మెథడ్‌లో వస్తుందా? రాదు. నెక్స్ట్ డేటా లిమిట్ ఉంది గెట్ మెథడ్‌లో. పోస్ట్ మెథడ్‌లో ఎంతైనా తీసుకోవచ్చనమాట. డేటా లిమిట్ అలాంటిదేమీ లేదనమాట. ఇది సెక్యూర్ పోస్ట్ మెథడ్ అనేది దాంట్లో సెక్యూర్ కాదు. అర్థమైందా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది కదా! దీనివల్ల గెట్, పోస్ట్ మెథడ్ దానివల్ల అనేసి మీకు బాగా అర్థమైందనుకుంటాను. ఫార్మ్‌లో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇది సింపుల్‌గా నేను చెప్పాననమాట. మనము దీన్ని యూజ్ చేసిందనేసి మనం ఏం చేస్తాము నెక్స్ట్ ఇన్‌పుట్ టైప్స్, ఫార్ము, లేబులు దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా?